శ్రీగురుభ్యో నమ. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 శ్రీమద్భాగవత మహాపురాణం మోక్షపురాణం ప్రథమ స్కంధం ద్వితీయాధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. భగవత్కథా వైభవం, భగవద్భక్తి యొక్క మాహాత్మ్యం. సూతుల వారు శౌనకాది మహామునులకు నైమిషారణ్యంలో చెప్తున్నటువంటి విశేషమైన పురాణం. మొత్తం 12 స్కంధాలు. అందులో ప్రథమ స్కంధంలో 2వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. వ్యాస ఉవాచ ఇది సంప్రశ్న సంహృష్ట విప్రాణాం రోమహర్షణి ప్రతిపూజ్య వచస్తేషాం ప్రవక్తుమపచక్రమే. వ్యాసుల వారు చెప్పారు, మా శిష్యుడు సూతుడు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులకు నేను చెప్పినటువంటి భాగవత్ కథ వినిపిస్తున్నాడు, వాడు ధన్యుడు అని వారు చెప్పిన విషయాన్ని సూతుడు వారు తమ గురువు గారు చెప్పిన విషయాన్ని శౌనకాది మహామునులందరికీ చెప్పారు. చెప్పి ఆయన ఏమన్నారంటే, ఏ పురాణం చెప్పినా కూడా ముందుగా పౌరాణికు చెప్పవలసిన శ్లోకం ఒకటే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇది శ్రీమద్భాగవత మహాపురాణం ప్రథమ స్కంధం ద్వితీయాధ్యాయంలో అందులో 4వ శ్లోకం. మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని శాస్త్రాన్ని ప్రధంతే. దేవతలకు నమస్కారం చేసి మనం మొదలు పెట్టాలి. సూతులు వారు చెప్తున్నారు, మానవులలో సర్వశ్రేష్ఠులు భగవద్ అవతారమూర్తులు నరనారాయణ మహర్షులు. వారికి, సరస్వతీదేవికి, వ్యాసభగవానులకు భాగవతం మహాపురాణానికి నమస్కారం చేసి మనం చెప్పుకుందాం భాగవత పురాణ విశేషాలు. పరమపురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మపై భక్తి శ్రద్ధలు కలిగిన వాళ్ళు తప్పకుండా ఆయన యొక్క అనుగ్రహం పొందుతారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విలాసాలే భాగవత మహాపురాణం. ఆయన సజ్జనులను ఆకర్షిస్తాడు, దుర్జనులను వికర్షిస్తాడు. ఆకర్షయతీతి కృష్ణ, వికర్షయతీతి కృష్ణ. కర్షణం, ఆకర్షణం, వికర్షణం. సజ్జనులను తన వైపు ఆకర్షిస్తాడు, దుర్జనులను అక్కడ నుంచి దూరంగా పంపించేస్తాడు. ఆయన యొక్క దివ్యానుగ్రహంతో విశేషమైనటువంటి భాగవత పురాణ విశేషాలు మనం తెలుసుకుందాం. ఎంతో పుణ్యం చేయడం వల్లనే మానవ జన్మ లభిస్తుంది. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు, వెరైటీస్ ఆఫ్ క్రీచర్స్. అందులో ఉత్తమోత్తమైనది, ఉన్నతోన్నతమైనది మానవ జన్మ మాత్రమే. మోక్షం పొందే అర్హత దేవతలకు కూడా లేదు. దేవతలు కూడా మోక్షం పొందాలంటే మానవులుగా అవతరించవలసింది. అది మానవులకు మాత్రమే సాధ్యం. అది కూడా భాగవత మహాపురాణ పఠనం, శ్రవణం, పారాయణం. ఇంకా మనకు 3 రకాల కర్మలు ఉన్నాయి. ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు, ఆగామి కర్మలు. గత జన్మలో చేసినటువంటి సుకృత దుష్కృతాల యొక్క ఫలితాలు పొందడం ప్రారబ్ధ కర్మ. ఇప్పుడు చేస్తున్నటువంటి ఇప్పుడు చేస్తున్న వాటిని, ఇప్పుడు సంపాదించుకున్న వాటిని సంచిత కర్మలు అంటున్నారు. ఈ జన్మలో చేస్తున్నవి. రాబోయే జన్మకు ఇప్పటి నుంచి మనం
పుణ్యాన్ని కలిగించేటువంటి పవిత్రమైన భాగవత కథ వినడం, భగవంతుడిని సేవించడం, అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం, ఇవన్నీ ఆగామి కర్మలకు వస్తాయి. అంటే వీటి ఫలితం మనకి తర్వాత వస్తుంది. పుట్టేటప్పుడు వేటితోనూ పుట్టాం, ఒక్కడమే పుడుతున్నాం. వెళ్ళేటప్పుడు ఈ వేటిని తీసుకెళ్ళాం, ఒక్కడే వాడు. ధర్మానుగో గచ్చతి లోకయేష. మన వెంట వచ్చేది ధర్మం మాత్రమే. ధారణాత్ ధర్మమిత్యాహు. అటువంటి ధర్మమే మన వెంట వస్తుంది. ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ధర్మ రక్షతి రక్షిత. రక్షించబడిన ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని మనం రక్షించడం ఏమిటి? ఇప్పుడు అడిగారు శౌనకాది మహర్షులు. నిజమే గురువుగారు, ధర్మం మనల్ని రక్షిస్తున్నారు, బాగుంది. ధర్మాన్ని మనం రక్షించడం ఏంటండి అంటే ఆయన అన్నారు, ఒకటి చెప్పారు. సర్వాగమానాం ఆచార ప్రథమ పరికల్పిత. ఆచార ప్రభో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. సమస్త శాస్త్రాల్లోనూ చెప్పిన సదాచారమే ధర్మం. అదే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మానికి అధిపతి శ్రీ మహావిష్ణువు. ఆ ధర్మాన్ని మనం పాటించినట్లయితే, మన ధర్మాన్ని మనం నిర్వర్తించినట్లయితే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఏమిటి పాటించడం? సత్సంతానం పొందడం, వాళ్ళని మంచి మార్గంలో పెట్టడం, వాళ్ళకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందివ్వటం, తల్లిదండ్రుల ధర్మం. తల్లిదండ్రులను గౌరవించటం, గురువులను గౌరవించటం, తల్లిదండ్రులు చెప్పిన మాట వినటం, మంచి మార్గంలో వెళ్ళటం పుత్రుల ధర్మం. గురువుగారు చెప్పిన విషయాలన్నీ విని గురువుగారు చెప్పినట్టు చేయడం శిష్యుల ధర్మం. శిష్యులకు ఒక మార్గాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని సూచించి, నాయన ఇలా వెళ్ళండి, మీరు భగవద్ అనుగ్రహం పొందుతారు అని చెప్పడం గురువు ధర్మం. ఇలా ఒక్కొక్క ధర్మం ఒక్కొక్కటి వేరుగా ఉంటుంది. చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామ్యము మోక్షాన్ని కలిగిస్తాయి. అర్థం అంటే ధనము లేదా ప్రయోజనం. కామం అంటే కోరిక, సంకల్పం. ధార్మిక కార్యాలు చేస్తూ ధర్మపూర్వకమైనటువంటి ప్రయోజనాలు పొందుతూ న్యాయార్జితంగా ధనాన్ని సంపాదించిన దాంట్లో కొంత భగవంతుడికి, భగవద్ రూపంలో, మానవ రూపంలో ఉన్న వారికి సహాయం చేయడం. మానవ సేవయే మాధవ సేవయే మాధవ సేవ, జనసేవయే జనార్దన సేవ. అలా తోటి వాళ్ళకు సహాయం చేయడం, ఆర్తులకు అన్నం దానం చేయడం, వస్త్రదానం చేయడం, ఇది ధర్మం, మానవ ధర్మం. ఇలా చేసినట్లయితే 84 లక్షల జీవరాశుల్లో ఒక్కొక్క జన్మ ఎత్తుతూ ఎన్నో లక్షల జన్మాలు గడిచి చివరికి మానవ జన్మ పొందిన తర్వాత ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడం, భగవద్ అనుగ్రహం పొందడం, ఇది మానవ జన్మ యొక్క ధర్మం. ఈ ధర్మాన్ని పాటించడమే భాగవతుల యొక్క విశేష లక్షణం. ఇలా పాటించిన వాళ్ళే భాగవతులు. భగవద్ అనుగ్రహం పొందిన వాళ్ళందరూ భాగవతులే. అంతేత వేదం, శాస్త్రం, ఉపనిషత్తు వీటిని పాటించాలి. వేదోఖిలో ధర్మ మూలం. ధర్మానికి మూలం వేదం. వేదం యొక్క సారాంశం ఉపనిషత్తు. ఉపనిషత్తు వచనాలు వినటం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అనంతుడు స్వామి, భగవంతుడు, నిరాకార పరబ్రహ్మ. అటువంటి ఆ భగవంతుడిని సేవించటం, ఆ భగవంతుడికి అనుగ్రహం పొందటం, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి శయనించే వరకు కూడా ప్రతి క్షణం కూడా నారాయణ నామస్మరణ చేయాలి. నారం అయనం యశ సహ నారాయణ. జ్ఞానము నిధిగా కలవాడు నారాయణుడు. నారం దదాతీతి నారద. జ్ఞానాన్ని ప్రసాదించేవాడు నారదుడు నారాయణుడు. ఎప్పుడు నారాయణ స్మరణ చేస్తుంటాడు నారదుడు. ధ్రువుడు కానీ ప్రహ్లాదుడు కానీ నారదుడి యొక్క అనుగ్రహం వల్లనే వాళ్ళు భక్తులయ్యారు. భగవంతుడు అన్నిట్లోనూ అందరిలోనూ ఉన్నాడు. అనోరణీయాన్ మహతో మహీయాన్. అటువంటి భగవంతుడి యొక్క నామగుణ సంకీర్తనం చేయడం కలిదోష పరిహారం. కృతే యుగే తపశ్చైవ త్రేతాయాం యజనాదికం ద్వాపరే పరిచర్యాచ కలౌ శ్రీ హరికీర్తనం. కొత్త యుగంలో ఏం కావలసినా తపస్సు చేసేవాళ్ళు. త్రేతాయుగంలో యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు. ద్వాపరయుగంలో షోడశోపచార సేవలకు ప్రాధాన్యం ఇచ్చారు. కలియుగంలో అవన్నీ చేసే ఓపిక తీరిక లేదు కనుక
కలవు శ్రీహరి కీర్తనం. నామ సంకీర్తన ఒక దివ్యౌషధం. అంతే మీరు అందరూ కూడా రామకృష్ణాది లీలావతారాలు పొందిన భగవంతుడిని సేవించడానికి, భగవద్ అనుగ్రహం పొందడానికి ముందు నామస్మరణ చేయండి. హరినామస్మరణ చేయడం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయి అని సూత్రుడు వారు సౌనకాది మహాములకు చెప్పారు. దీంతో మనకు ద్వితీయాధ్యాయం పూర్తయిపోయింది. పునర్మిలామ ఆగామిని కార్యక్రమే ప్రథమ స్కంధే తృతీయాధ్యాయ భాగవత కథాసుధ శ్రవణ విషయే. సర్వేభ్యः శ్రీకృష్ణ పరమాత్మः దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.